హాయ్ అండి, వెల్కమ్ టు క్రేజీ లేజీ పిల్ల యూట్యూబ్ ఛానల్. మేము లాస్ట్ వీక్ 2 days అరకు ట్రిప్ వెళ్ళామన్నమాట. ఫ్రైడే నైట్ మేము అరకు నుంచి వైజాగ్ స్టార్ట్ అయ్యి వైజాగ్ నుంచి మార్నింగ్ 9 కల్లా బొర్రా కేవ్స్ దగ్గర ఉన్న కటికి వాటర్ ఫాల్ చేరుకున్నాం అనమాట. వాటర్ ఫాల్స్ చాలా బాగుంది, బాగా ఎంజాయ్ చేశాను అనమాట. వాటర్ ఫాల్స్కి వాళ్ళ పాయింట్ చూసేసుకొని అరకు వైపు స్టార్ట్ అయ్యి సెంగుట్ట దగ్గర కాఫీ ప్లాంట్కి వెళ్ళాము. కాఫీ ప్లాంట్లో డిఫరెంట్ ప్లాంట్స్ ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా బాగుంది, దీన్ని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. అక్కడ నుంచి నైట్ మేము వంజంగి వెళ్ళాము. వంజంగి అంటే అరకు దగ్గర చాలామంది సన్ రైజ్ పాయింట్ అరకు కన్నా వంజంగి దగ్గర చాలా బాగుంటుంది అని చెప్పారు, అందుకని వంజంగి వెళ్ళాము. అది యాక్చువల్గా పాడేరు నుంచి ఒక 10 kilometers ఉంటుంది. పాడేరులోనే ఫుడ్ వాటర్ అంతా తిప్పాం. అక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే ఇక్కడ ఏం దొరకవు, పాడేరుని తెచ్చుకోమని చెప్పారు. సో పాడేరు నుంచి అవన్నీ తీసుకుని వెళ్ళి వంజంగి దగ్గర ఆ టెంట్స్ తీసుకొని క్యాంప్ ఫైర్ వేసుకున్నాం అనమాట. నైట్ అంతా చుట్టూ చలి బీభత్సంగా ఉందనమాట. 8 degrees టెంపరేచరు. సో గడ్డ చలి. వాటర్ కూడా మేము అసలు టచ్ చేయలేకపోయాం అనమాట, అంత అంటే అంత దారుణంగా ఉందనమాట. ఇంకా మార్నింగ్ 3:30 కల్లా లేచాము. లేచేసేసి సన్ రైజ్ పాయింట్కి వెళ్ళాము. ఎందుకు అంత ఎర్లీగా అంటే చాలా క్రౌడీ ఉందన్నమాట, ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోయింది. సో వ్యూ పాయింట్కి వెళ్ళాము. వ్యూ పాయింట్ వచ్చేసరికి టోటల్ 6 kilometers, 3 kilometers మన వెహికల్ వెళ్తుంది. అక్కడ నుంచి మాత్రం ఎవరైనా 3 kilometers అప్ ఎక్కాల్సిందే. సో ఈ కూల్ క్లాత్స్ అయితే మెయింటైన్ చేయాలి. చాలా అంటే చాలా చలిగా ఉంది. చూస్తున్నారు కదా సన్ రైజ్ పాయింట్ సూపర్ ఉందన్నమాట. చుట్టూ అసలు పాల మేఘాలు సూపర్ ఫామ్ అయ్యాయి. అసలు మేము ఇంత బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అరకు దగ్గర ఇంత బాగుంటుందని వేరే వాళ్ళు చెప్పారు, అందుకే మేము ఈ వంజంగికి వచ్చామన్నమాట. కానీ క్రౌడీ అయితే టూ మచ్ క్రౌడీ. మేబీ ఇది సీజన్ అవ్వడం వల్ల ఎంత క్రౌడ్ ఉందేమో, కానీ మేము అసలు ఎక్స్పెక్ట్ చేయాలి అంత క్రౌడ్ ఉంటుందని. సో ఎక్కేటప్పుడు ఎక్కాం కానీ దిగేటప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డాము. అంటే అంత ఎర్లీ మార్నింగ్ 4 కల్లా రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయి ఎక్కడం, అదంతా మళ్ళీ దిగడం అనేసరికి చాలా టైం పట్టేసింది అనమాట. సో అక్కడ నుంచి మేము ఆల్మోస్ట్ 8 కల్లా మళ్ళీ కిందకి 8:30 కల్లా వంజంగి వచ్చాము అనమాట. కిందకి వచ్చేసాము ఆ వ్యూ పాయింట్లు అన్నీ చూసేసుకొని. సో వంజంగి అయిపోయింది. వంజంగి నుంచి రిటర్న్లో ఏం చేసామంటే అరకు దగ్గర టువర్డ్స్ అరకు వైపు మళ్ళీ చాపరాయి వాటర్ ఫాల్ చూసాము. మనం చాలా వీడియోస్ చూసాం కదా, రాయి మీద మనం జారుతూ ఉంటాం. ఆ రాయి మీద అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం. రాయి మీద వాటర్ వస్తుంది, అందరు జారుతున్నారు, కానీ బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్త. వాటర్ అయితే చాలా చల్లగా, రాయి కూడా చాలా ఉంటుంది అనమాట. సో బీ కేర్ఫుల్. గేమ్స్ ఆడడం ఇంకెంత బాగుంటుందో, బీ కేర్ఫుల్ అనమాట. అక్కడ ఏం చేసామంటే మా వీక్షని అక్కడ ట్రైబల్ లేడీ లాగా వాళ్ళు రెడీ చేస్తున్నారు. గెటప్కి 150 rupees తీసుకుంటున్నారు. వాళ్ళే కాస్ట్యూమ్స్ తెచ్చేసుకొని వాళ్ళే రెడీ చేస్తున్నారు అన్నమాట. సో అది చాలా బాగా అనిపించింది. చాలా ఇబ్బంది పడ్డాం అనమాట. టోటల్ ట్రిప్ అయితే చాలా బాగా